నేను కూడా ఏమంటున్నాడంటే దయాళువైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ వేదాద్రి మంత్రిని అన్ని వేళలా కాపాడునుగాక. అలా అంటే ఆ మాత్రం అనడానికి మనం జాలండి. తెలంగాణ రామకృష్ణుడు ఎందుకు పని లేక కవిత్వం ఉండద్దు, ఊరికే శ్రీకృష్ణుని ఆశీర్వదించునుగాక అంటే ఎలాగండి? వర్ణన చమత్కారం ఎలా చెబుతున్నాడో చూడండి. శ్రీకాంతామణి కన్మురంగి మది ధాత్రిన్ మంచినన్. విష్ణుమూర్తి, కృష్ణుడు విష్ణువు అందరూ ఒకటే కదా. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కొంచెం తారుమారు తక్కమారు చేసి ఆవిడ మాటల్లో పెట్టేసి మాయలో ముంచేసి భూదేవిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీదేవిని మాయ చేసి భూదేవిని, భూదేవిని మాయ చేసి శ్రీదేవిని ఆడించకపోతే ఆయన విష్ణువు ఎలా అవుతాడండి? శివుడైపోతాడు. అందుకని విష్ణుమూర్తి లక్షణమేది. పైగా ఇంకొకటి, 14 లోకాలను పోషించే మహానుభావుడు. ఆ మాత్రం ఇద్దరు కూడా భార్యలు లేకపోతే ఆయనకి సంసారం నడిచేదట్టాగలండి. ఆ మాత్రం అంకెకి ఏం తప్పు లేదు. అంత బాధ్యత బరువు భుజాల మీద ఉన్నవాడు కాబట్టి పాపం అందుకని 7 లోకాలు ఒక ఆవిడికి, 7 లోకాలు ఒక ఆవిడికి అప్పగించి ఈయన హాయిగా చూస్తూ కూర్చుంటాడు. అందుకని ఆ మాత్రం ఉండాలి. అందుకని శ్రీదేవిని మాయ చేసి భూదేవిని చేసుకున్నట్ట. శ్రీకాంతామణి కన్మొరంగి. కన్మొరంగి అంటే ఆ కంటికి కనపడకుండా మాయ చేసి. కన్ను కప్పేశాడమ్మా అంటారే, మా అయ్యవాడు మాయలాడమ్మా, కన్ను కప్పేసి ఇట్టే కళ్ళు కప్పేస్తాడమ్మా. కన్నుల పచ్చకప్పురము కప్పిత పోయి అన్నారు మా గురువుగారు బేతవోలు రామబ్రహ్మం గారు నన్నే ప్రశంసిస్తూ పద్యంలో. కన్నుల పచ్చగప్పురము కప్పితి పోయి నృసింహారాట్కవి అన్నారు ఆయన. పచ్చగప్పురం కప్పేస్తావయ్యా నీ మాటలతోటి పద్యాలతోటి, ఏం జరుగుతుందో తెలియదు జనానికి అన్నారు. జాదూ అంటారే, ఆ జాదూ చేస్తారు. అలా చేసేసాట శ్రీ మహావిష్ణువు కూడా. మది ధాత్రిన్ మంచినన్. భూదేవిని తీసుకొచ్చి పెట్టేశాడు. ఇంకో వైపున, ఒక వైపున ఆవిడ, ఒక వైపున ఇవిని పెట్టేశాడు. మరి లక్ష్మీదేవికి అనుమానం వస్తుంది కదా. అలా రాకుండా తద్రుచిశ్రీ కాదంబిని మీది గుబ్బెననగా ఈయన దాద్దామని ప్రయత్నం చేశాడు. కానీ ఏమైంది అంటే శ్రీవత్సము అని ఒక మచ్చ ఉంటుంది విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం. వెంకటేశ్వర స్వామికి అయితే ఈ గడ్డం మీద మచ్చ ఉంటుంది చూడండి. అంతా నల్లగా స్వామి కనపడుతుంటే ఇక్కడ తెల్లగా ఓ మచ్చ కనపడుతుంది. ఈయన నల్లగా ఉంటుంటే ఇక్కడ ఒక మచ్చ ఉంది, కొంచెం పైకి ఉబికినట్టుగా ఉంది వక్షస్థలం మీద. దాన్ని శ్రీవత్సం అంటారు. శ్రీవత్సలాంఛన అంటారు. విధు శ్రీవత్సలాంఛన అనే విష్ణు సహస్రనామాల్లో కూడా ఉంటుంది. ఆ నల్లటి రంగు మచ్చ పైకి ఎందుకు ఉబ్బింది అంటే మాకేం చెప్పక్కర్లేదు అబ్బాయి, నీ వేషాల గురించి మాకు బాగా తెలుసు. నువ్వెంత దాద్దావన్నా భూదేవి దాగలేదు. మట్టి రంగు కదా భూదేవి, అందుకని నేను మట్టి రంగులో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం కోసం అన్నట్టుగా ఆ నల్లటి పుట్టుమచ్చ రూపంలో పైకి కనిపిస్తోంది. తద్రుచిశ్రీ కాదంబిని. రుచి అంటే కాంతి. తెలుగులో రుచి అంటే టేస్ట్, సంస్కృతంలో రుచి అంటే కాంతి. తద్రుచిశ్రీ కాదంబిని. కాదంబిని మేఘమాల అంటారు అమరకోశంలో. కాదంబిని అంటే మేఘముల యొక్క వరుస, మేఘమాల. అది నల్లగా ఉంటుంది కదండి, నిండైనటువంటి మేఘమాల. ఆ భూదేవి యొక్క కాంతి మీది గుబ్బెననగా ఆ లోపలున్న భూదేవి లోపలున్న ఇష్టం లేక పుట్టుమచ్చ రూపంలోనే పైకి వచ్చిందేమో అన్నట్టుగా నీ పుట్టుమచ్చ శ్రీవత్సం ప్రకాశిస్తోందయ్యా. ముల్లోకంబుల్ బదలించు కృష్ణుడు దయాళుండు ఏలు శ్రీ వైష్ణవ స్వీకారార్హు విరూరి పట్టణపతిన్ వేదాద్రి మంత్రీశ్వరున్. శ్రీ వైష్ణవ స్వీకారార్హు, శ్రీ వైష్ణవం స్వీకరించడానికి అర్హుడైన వాడు అని ఒక అర్థం. శ్రీ వైష్ణవులందరూ భక్తితో నమస్కరించదగినవాడు అని ఇంకొక అర్థం. రెండవ అర్థమే ప్రధానమైంది నా అభిప్రాయం. పరమ వైష్ణవులైన వారు కూడా భక్తితో నమస్కరించదగినటువంటి విష్ణు భక్తి కలిగిన వాడు. అటువంటి వేదాద్రి మంత్రిని ఆశీర్వదించునుగాక అన్నాడు. ఏలు అంటే అర్థం. శ్రీకాంతామణి కన్మరంగి మది ధాత్రిన్ మంచినన్. తద్రుచి శ్రీకాదంబిని మీది గుబ్బెననగా శ్రీవత్సముందాల్చి ముల్లోకంబుల్ బదలించు కృష్ణుడు దయాళుండు ఏలు శ్రీ వైష్ణవ స్వీకారార్హు విరూరి పట్టణపతిన్ వేదాద్రి మంత్రీశ్వరున్. ఇక్కడే మనం ఒక పోటీని వైచిత్రిని గమనించాలి.